ఈరోజు మనం యేసు క్రీస్తు వారి శిష్యులలో యోహాను కొరకు తెలుసుకుందాం. ఈ యోహాను గలిలయ సముద్ర ప్రాంతంలో చేపల పట్టు అనేక ఓడలకు యజమానిగా ఉన్న జెబెదయి కుమారుడు. ఇతని అన్నయ్య అయిన యాకోబుని గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈ యోహాను మొదటి నుండి దేవుని యందు భయభక్తులు కలవాడై బాప్తిస్మిచ్చే యోహాను బోధల యందు ఆసక్తి కలవాడుగా ఉండెను. ఇదిగో లోక పాపముని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువుని గురించి బాప్తిస్మిచ్చే యోహాను పలికిన మాటలు విని తరువాత క్రీస్తు ప్రభుని వెంబడించిన ఇద్దరు శిష్యులలో యోహాను ఒకడు. యెరూషలేము నాశనమైన తరువాత ఇతడు ఎఫెసు సంఘమునకు కాపరిగా ఉండెను. ఈ ఎఫెసులోనే ఇతడు యోహాను సువార్తను వ్రాసెను. తౌమిదియాన్ చక్రవర్తి కాలంలో యోహాను బంధించబడి రోమాకు తీసుకుపోబడెను. అక్కడ మరుగుచున్న నూనెలో అతన్ని పడవేసినప్పటికీ అతను మరణించుకుపోవటం చూచి యోహాను పద్మాసు ద్వీపమునకు బహిష్కరించెను. వృద్ధాప్యం వరకు అక్కడ ఉన్న ఒక గుహలో నివసించిన యోహాను ప్రకటన గ్రంథము రాశాను. క్రీస్తు శకం 96వ సంవత్సరంలో తిరిగి విడుదల చేయబడి ఎఫెసుకు వచ్చాను. క్రీస్తు శకం 98వ సంవత్సరంలో పండు వృద్ధుడిగా అతను మరణించాను. క్రీస్తు 12 మంది శిష్యులలో నిండు వృద్ధాప్యం వరకు జీవితాన్ని ప్రశాంతంగా జీవించి హతసాక్షిగా కాక సహజ మరణం పొందినది ఈ యోహాను ఒక్కడ మాత్రమే. అపోస్తులలో మొదటిగా మరణించిన యాకోబు క్రీస్తు కుడి ప్రక్కన కూర్చునగా అపోస్తులలో ఆఖరిగా మరణించిన ఈ యోహాను ఎడం ప్రక్కన కూర్చున్నాడేమో. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవుడా, నాయనా మీ శిష్యులు మీ కొరకే బ్రతికారు, మీ కొరకే జీవించారు. నాయన మిమ్మల్ని మహింపరచడానికి మరణించారు. అలా లేని మా జీవితాలను మరణించాలి. మేము ఓడిపోయాం నాయన, ఓడిపోయాను. నేనైతే ఓడిపోయాను ప్రభా. ఓడిపోయిన మా జీవితాలను మన్నించి అపారమైన మీ దయను బట్టి
నైనా మాకు కూడా నిత్యత్వాన్ని ప్రసాదిస్తారని నమ్ముకొనుచు యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.